హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను మా ఇంట్లో చేపల పులుసు చేయబోతున్నాను. మేము 1 year బ్యాక్ తీసుకొచ్చిన మట్టి పాట్లో అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసాను. ఇంగ్రీడియంట్స్ నా వైఫ్ మొత్తం కటింగ్, చాపింగ్, క్లీనింగ్ అంతా చేసి పెట్టేసింది. ఇవే ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్. ఇది కొర్రమీను చేప, ఒక చేప పెద్ద సైజ్ది 700 grams వచ్చింది. పసుపు, కారం, ఉప్పుతో మ్యారినేట్ చేసి పెట్టేసింది. టమాటోస్ ఉన్నాయి, 3 ఆనియన్స్ ఉన్నాయి, తర్వాత ఒక 6 to 7 గార్లిక్, ఒక 4 చిల్లీ, తర్వాత కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ధనియాలు అండ్ మెంతులు, అండ్ ఆఫ్ కోర్స్ పులుసుకి మనకి చింతపండు కావాలి కాబట్టి చింతపండు పులుసు నానేసి పెట్టిన. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనము స్పైసెస్ కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాము. ధనియాలు, మెంతులు ఫస్ట్ రోస్ట్ చేసి పక్కన పెట్టుకొని, తర్వాత ఎండుమిర్చి అండ్ ఇవి వేసేసి కూడా రోస్ట్ చేసుకొని మొత్తం కలిపి మనం ఒక పొడిలాగా చేసేసుకుందాము. ఇది నేను తీసుకున్న పాట్ ఆల్మోస్ట్ 1 year అయింది తీసుకొని, కానీ ఇప్పటివరకు వాడలేదు. నిన్న నైట్ మొత్తం వాటర్లో సోక్ చేసి పెట్టిన. టీ పాట్ కూడా హీట్ అయింది. ఒక 2 spoons ధనియాలు వేస్తున్నా, కొంచెం మెంతులు, ఇంత మెంతులు. దీన్ని కొంచెం రోస్ట్ చేసుకుందాము. మిక్సీలోకి తీసుకొని ఫస్ట్ ఇవి 2 పట్టేసుకున్నాక తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గార్లిక్ ఇంకా ఎండుమిర్చి చేసి అన్నీ కలిపి ఒకసారి పౌడర్ పట్టేస్తాను. ఓకే, సో ఇది నేను పౌడర్ పట్టేస్తాను, ధనియాలు ఇంకా మెంతులు. ఇది కూడా దీంట్లో వేసేస్తా. పౌడర్ పట్టేసాను అన్నీ కలిపి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఆనియన్ని కాలుస్తాను స్టవ్ పైన. ఇప్పుడు దీన్ని ముక్కలు చేసుకొని గ్రైండ్ పట్టేసుకుందాము. ఇది గిన్నెలోకి తీసుకొని ఇంకా చాప్ చేసిన టమాటోస్ని కూడా ప్యూరే లాగా చేసేసుకొని ఇంకా మనము కుకింగ్ స్టార్ట్ చేద్దాము మన చేపల పులుసుది. టమాటో ప్యూరే కూడా రెడీ అయిపోయింది. ఒక 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి వేద్దాం ఫస్ట్, ఆ తర్వాత ఆనియన్ పేస్ట్, కొంచెం ఆవాలు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. కొంచెం కుక్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా పసుపు వేద్దాము. కొంచెం పసుపు, ఓకే, కొంచెం ఆయిల్ పైనకి తేరేంత వరకు కుక్ చేసుకోవాలి. దాన్ని కుక్ అవనిద్దాము ఒక 5 minutes. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటో ప్యూరీ వేస్తున్నా. ఇది కొంచెం కుక్ అయింది. ఇప్పుడు నేను కారం, ఉప్పు అండ్ కొంచెం గరం మసాలా వేస్తాను. కారం ఒక 3 spoons వేస్తాను. ఉప్పు కూడా 3 spoons. కొంచెం గరం మసాలా. ఇది కొంచెం ఆయిల్ పైకి తేరాక అప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాము. ఒక 5 minutes పైన కుక్ అవుతూ ఉంది. ఓకే, పట్టిన పొడి నుంచి హాఫ్ వేద్దాము. వేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఆయిల్ అంతా పైనకి తేరేంత వరకు కుక్ చేయాలి. ఒక 5 to 10 minutes పట్టచ్చు. ఆయిల్ అంతా కొంచెం పైకి వస్తుంది. సో ఇప్పుడు మనము చింతపండు పులుసు పోసేసుకుందాము. నేను ఒక 100 grams చింతపండు అట్లా నానేస్తే అరౌండ్ ఇంత తీసాను, మేబీ 300 ml అలా ఉండొచ్చు. ఇప్పుడు ఇది బాగా కుక్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసుకొని మళ్ళీ బాగా బాయిలింగ్ అయ్యి ఆయిల్ బయటికి వచ్చేటప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాము. మూత పెట్టేసి కుక్ అవ్వనిద్దాము. 10 minutes నుంచి కుక్ అవుతుంది. బాగా ఆయిల్ మంచిగా తేరుతుంది కదా పైకి. ఇప్పుడు మనము వాటర్ పోసుకుందాము. ఫ్లేమ్ సిమ్లో పెట్టేశాను. ఒక 1.5 cup వాటర్ పోసేస్తున్నా. ఫ్లేమ్ని ఇప్పుడు మీడియంలో పెడతాను. మంచి బాయిల్కి వచ్చాక ఇందాకట్లాగా అప్పుడు ఫిష్ పీసెస్ వేసేస్తాను. పులుసు మంచి బాయిల్కి వచ్చింది. పీస్ వేద్దాము స్లోగా. నా కుండ నిండిపోయింది చేపల పులుసుతోని. ఇప్పుడు దీన్ని ఒక 10 minutes వరకు కుక్ చేసుకుందాము మీడియం టు లో ఫ్లేమ్ పైన. సో 10 minutes అయిపోయింది. నా చేపలు మంచిగా ఉడికాయి. ఇప్పుడు నేను ఇందాక సగం మిగిల్చిన ధనియాలు పొడి ఉంది కదా, అది వేసేస్తాను. మళ్ళీ కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని ఇంకా మూసేసుకుందాము. మినిమం 1 hour అయినా ఆపితే ఆ టేస్ట్ రైస్లో తిన్నప్పుడు చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తింటే మా చేపల పులుసు సూపర్ ఉంటుంది. ఫస్ట్ టైం చేపల పులుసు కుక్ చేశాను నేను. టేస్ట్ కూడా చూశాను ఇందాక, బాగా వచ్చింది. అండ్ ఉప్పు కొంచెం తగ్గింది కాబట్టి నేను మళ్ళీ పైనుంచి చేసుకున్నాను సరిపడా చూసుకొని. సో ఈజీగా ఇది 1 hour పైన పట్టింది చేయడానికి అండ్ ప్రిపరేషన్కి ఒక 1 hour. సో ఆల్మోస్ట్ 2 hours పట్టింది చేపల పులుసు రెడీ అవ్వడానికి. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే.